ఇంట్లోని అందరూ ఒకసారి రండి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచల అయితే ఏంటి విక్కీ ఎందుకు ఇంత కోపంగా ఇంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాప బారసాల కోసం ఉంచిన డబ్బుని ఎవరో తీసేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇందులో అక్కడ ఉన్న చంచల అయితే ఏంటి ఏం జరిగింది అలా జరిగిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పాప బారసాల కోసమని తనకి ఎలాగైనా బారసాల ఘనంగా చేయాలని ఆ డబ్బునైతే ఉంచాము, కానీ ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచల అయితే మీ రూమ్లోకి ఎవరు వస్తారు విక్కీ, మీ ఇద్దరే కదా ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ ఆవిడ అయితే ఈ బారసాల ఎవరికి ఇష్టం లేదో వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అని చెప్పేసి అయితే పద్మావతి వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా అంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ ఆవిడ అయితే లేదు ఈ బారసాల అంటే ఇష్టం లేదు వాళ్ళే ఈ పని చేశారు, నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య విక్కీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయే ఉంటారు. ఇఫ్ యూ లైక్